ధన్యవాదాలు అధ్యక్ష. పద్దులపై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, దానికి ముందు తమకు విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తూ ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. అయితే మంత్రిగా, మిషన్ భగత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివియేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే. అయితే తమరి విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని చెప్పి తమకు కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోడ్ల విషయంలో మొన్న మంత్రి గారి సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరం మేము మా మొత్తం పీరియడ్లో కేవలం 8,112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాంట్లో 4,167 కోట్లు అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశారన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. అయితే అది అవాస్తవం అధ్యక్ష. అంటే అంకెలు సరిగ్గానే ఉన్నాయి, కానీ మరి ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే 4-5 సీఈలు ఉంటారు అధ్యక్ష. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సీఈ చూసుకుంటాడు. అయితే ఒక్క సీఈ ఇచ్చిన దాన్నే బహుశా వారు చూసిరేమో. యాక్చువల్ ఏంటంటే అధ్యక్ష, దీంట్లో స్టేట్ రోడ్స్ అండ్ ఎస్ఆర్ఎన్ అని, సిఆర్ఎన్, స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్ అని ఒక విభాగం. ఆ విభాగంలో ప్లాను, నాన్ ప్లాన్ 2 ఉంటాయి అధ్యక్ష. ప్లాన్ వర్క్స్ అంటే ఏంటంటే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్గా మార్చడం, కొత్త రోడ్లు వేయడం, లేదు 4 లేన్ రోడ్లు చేయడం, ఏమో ప్లాన్ వర్క్స్. ఇక నాన్ ప్లాన్ వర్క్స్ ఏమో రిన్యువల్స్, రిపేర్సు, చిన్న కల్వర్ట్లు కట్టడం నాన్ ప్లాన్ వర్క్స్. అయితే అధ్యక్ష, ఈ స్టేట్ రోడ్స్ విభాగంలో ప్లాన్లో మేమున్నప్పుడు 2014 నుంచి 2024 దానికి 10 సంవత్సరాల కాలంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన డబ్బు, ఖర్చు చేసి రిలీజ్ అయిన డబ్బు 8,821 కోట్ల అధ్యక్ష. తర్వాత ఆర్డీసీ నుంచి కూడా లోన్ తీసుకొని ఇంకొక 4,167 కోట్లు ఈ ప్లాన్లోనే ఖర్చు పెట్టినాం అధ్యక్ష. అది సపరేట్గా ఖర్చు పెట్టినాం. మంత్రి గారికి మరి అది దాంట్లోనే అని చెప్పి మొన్న మాట అన్నారు. ఈ 2 కలిపితే ప్లాన్లో 12,988 కోట్లు రిలీజ్ అయినాయి 10 సంవత్సరాల కాలంలో. నా దగ్గర ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఉన్నాయి, తమరికి నేను పంపిస్తాను. అట్లనే నాన్ ప్లాన్లో అంటే రిపేర్స్, రిన్యువల్స్, కల్వర్ట్స్ కోసం 10 సంవత్సరాల కాలంలో 3,375 డైరెక్ట్ బడ్జెట్ నుంచి, తర్వాత డిఎంఎఫ్టీ నుంచి 257 కోట్లు. ఈ 2 కలిపితే రిపేర్స్, రిన్యువల్స్ కోసం 3,632 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అంటే స్టేట్ రోడ్స్ అండ్ సిఆర్ఎన్లో 2 కలుపుకుంటే 16,621 కోట్లు కేవలం ఆ ఒక్క విభాగం నుంచే రిలీజ్ అయినాయి అధ్యక్ష. తర్వాత రూరల్ రోడ్స్ అని ఒక విభాగం ఉంటుంది మళ్ళీ. దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్డిఎఫ్లో, ఎస్టీ ఎస్డిఎఫ్లో సేమ్ సింగిల్ లేన్ డబుల్ రోడ్ చేయడం కావచ్చు, లేదా సింగిల్ రోడ్లు కొత్త చేయడం కావచ్చు ఎస్టీ ఏరియాస్లో. దీనికోసం 1,022 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష.
అట్లనే సిఆర్ఐఎఫ్ అని సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనం మొదలు చేస్తాము, తర్వాత కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. దాని కింద 2519 కోట్లు రిలీజ్ అయినాయి అధ్యక్ష. ఇట్లా రోడ్లు, బ్రిడ్జులు, రిన్యువల్స్ కలిపితే 22,180 కోట్లు 10 సంవత్సరాల కాలంలో అక్షరాల రిలీజ్ అయినాయి అధ్యక్ష. మీకు టోటల్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అధ్యక్ష. వారన్నదేమో 8,112 కోట్లే అని అన్నారు, కానీ మేము రిలీజ్ చేసింది 22,180 కోట్లు ఖర్చు చేసినాం, 3 రెట్లు వాళ్ళు అన్నదానికంటే. మళ్ళీ వాళ్ళు ఇంకేమన్నారు, ఆర్డీసీ 4,167 కోట్లు కూడా దాంట్లోనే అన్నారు, 8,000 అది కాదు, సపరేట్ అది. సో అట్లా మొత్తం కలుపుకుంటే 22,180 కోట్లు. ఇంకా బిల్డింగ్స్ విషయానికి వస్తే, బిల్డింగ్స్లో అధ్యక్ష ఆ 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన ఖర్చు 2,652 కోట్లు. ఈ రోడ్స్ ఇంతకుముందు చెప్పింది, ఈ బిల్డింగ్స్ది రెండు కలుపుకుంటే మొత్తంగా 24,832 కోట్ల రూపాయల రోడ్లు, బిల్డింగ్ల పనులు మేము 10 సంవత్సరాల కాలంలో, నాకంటే మొదలు తుమ్మల గారు ఉన్నారు, నేను మా కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రంలో ఖర్చు చేసాం అధ్యక్ష. అయితే మేము అప్పులు చేసినామన్నారు. అప్పులు కేవలం 24,832 కోట్లలో 4,167 కోట్లు మాత్రమే అప్పు తెచ్చినాం. 20,665 కోట్లు బడ్జెట్ నుంచే పెట్టినామని తమరి ద్వారా ప్రజలకు, గౌరవ సభ్యులకు నేను మనవి చేయదలుచుకున్నా అధ్యక్ష. ఇంకా దీనికి యాడ్ చేస్తే నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ హైవేస్లో కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు ఎన్హెచ్ వారు. అంటే టోటల్ నేను వాళ్ళది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద, బ్రిడ్జ్ల మీద, బిల్డింగ్ల మీద మొత్తంగా 32,832 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేయబడింది బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో అన్న విషయం మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లనే ఈ లెంత్ వైజ్ కూడా వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాల్లో మీరు గుంత కూడా పూల్చలేదు అంటూ మళ్ళీ కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లు రిపేర్లు చేసినారు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. తుమ్మల గారి పీరియడ్లో, నా పీరియడ్లో, టోటల్గా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అంతకుముందు 60 ఏళ్ల క్రితం డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉంటే, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8,439 కిలోమీటర్ల కొత్తవి సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చినాము. అది రిపేర్లు కావు, అది కొత్తగా రోడ్లు వేయడము. అట్లనే అంటే ఎంత 60 ఏళ్లలో ఉన్నంత దానికంటే ఎక్కువ చేసినాం అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అట్లనే 4 లేన్లలో 669 కిలోమీటర్లు ఉంటే, 60 ఏళ్ళ మొత్తం తెలంగాణ రాకున్న మొదలు మేము వచ్చినాక 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు వేసినాం అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్లలో ఉన్న దానికంటే 80% మళ్ళీ మేము కొత్తగా వేసినాం అధ్యక్ష. నేషనల్ హైవేస్లు కూడా పట్టించుకోలేదు, మీరు అడగలేదు, మీరు ఏం చేయలేదు అని అన్నారు అధ్యక్ష. తుమ్మల గారు ఉన్నప్పుడు కావచ్చు, నేను కావచ్చు, స్వయంగా కేసీఆర్ గారు కావచ్చు, రిపీటెడ్గా నేషనల్ హైవేస్ విషయంలో గడ్కరీ గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి పరిశీలి చేస్తే అధ్యక్ష, 60 ఏళ్ల కంటే మొదలు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ 2,511 కిలోమీటర్లు ఉంటే, మా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2,472 కిలోమీటర్లు ఆడైనాయి అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎంత ఉండేనో కేవలం 10 సంవత్సరాల కాలంలో అంత యాడ్ చేసాం అధ్యక్ష. ఇకపోతే బిల్డింగ్స్ విషయం తెలుసు. మొన్న ఒక సభ్యురాలు ఎవరు అన్నారు, మీరు కట్టుంటే మేము ఇళ్లలో పెట్టుకుంటామా అన్నారు. ఇళ్లలో పట్టవు అధ్యక్ష, బిల్డింగ్లు పట్టవు, రోడ్లు పట్టవు, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అధ్యక్ష. బిల్డింగ్ల విషయంలో అధ్యక్ష, తెలంగాణ రాకున్న మొదలు R&B డిపార్ట్మెంట్ హయాంలో వారు కట్టినవి 60 సంవత్సరాలలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టినారు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 1 కోటి స్క్వేర్ ఫీట్ల కొత్త బిల్డింగ్లు కట్టి ఇవాళ 1,32 స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి అధ్యక్ష R&B డిపార్ట్మెంట్లో. ఆ బిల్డింగ్లు అందరికీ తెలుసు, నేను డీటెయిల్గా పోవక్కర్లేదు. 20-30 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ఉన్నాయి, 25 కంప్లీట్ అయినాయి, 94 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అయినాయి. అట్లే బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియట్ ఇవాళ తెలంగాణకు ఒక మకుటంలా ఉన్నటువంటి సెక్రటరియట్ కట్టుకున్నాం. అమరులకు గౌరవం ఇచ్చేందుకు అమరవీరుల స్మారక చిహ్నం కట్టుకున్నాం. యాదాద్రి టెంపుల్ కట్టుకున్నాం, దాని మీద చర్చ జరిగింది గొప్పగా. ఈ ప్రపంచంలోనే కృష్ణశిలతోటి కట్టినటువంటి ఒకే ఒక ఆలయం యాదగిరిగుట్ట ఆలయం. అట్లనే అనీసుల్ కుర్బా అని అనాథ శరణాలయం కట్టుకున్నాం. అట్లనే జామే నిజామియాలో మంచి ఆడిటోరియం కట్టుకున్నాం.
నాకు బిల్డింగ్స్ కట్టుకున్నాం, గెస్ట్ హౌస్ కట్టుకున్నాం, ఇవన్నీ R&B డిపార్ట్మెంట్ డబ్బులతోటి. అయిపోయింది సార్, అయిపోయింది సార్ వారు అన్నదానికి చెప్పిన సార్, అయిపోయింది సార్. అయ్యా భట్టి గారు అట్లనే సార్ వేరే బిల్డింగ్స్ కూడా మేము చేస్తూ వేరే డిపార్ట్మెంట్ డబ్బులతోటి మేము R&B డిపార్ట్మెంట్ ఆ రోజు ఉన్నప్పుడు చేసే బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ ఉంది, ఒక 7-8 మెడికల్ కాలేజీలు కట్టినాం, హాస్పిటల్స్ మొదలుపెట్టినాం, అవి నడుస్తూ ఉన్నాయి. అట్లనే కోర్టు బిల్డింగ్స్ కట్టినాం, 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహం బ్రహ్మాండంగా ఆ విగ్రహ సముదాయం కట్టినాం. అదే అధ్యక్ష వరంగల్లో పెద్ద హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో. అట్లాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ కట్టినాం, అట్లనే హాస్పిటల్ స్ట్రీమ్స్ హైదరాబాద్లో కట్టినాం, ప్రెస్ అకాడమీ బిల్డింగ్ కట్టినాం. ఇట్లా చాలా ఉన్నాయి సార్. కానీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మా మీద కోపం ఉంటే ఉన్నాయండి, ఆ అంబేద్కర్ గారి విగ్రహ సముదాయాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టమని, అట్లే అమరుల స్మారక చిహ్నం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టమని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అట్లనే CRIFలో మీరు 2018 నుండి మీరు ఒక్క పైస తేలేదు, ఒక్క రూపాయి తేలేదు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం CRIFలో డబ్బులు వచ్చినాయి. 2014 నుంచి 2014-15లో 51 కోట్లు, 2015-16లో 135 కోట్లు, 2016లో 280 కోట్లు, 2017లో 249 కోట్లు, 2018లో 279 కోట్లు, 2019-20లో 234 కోట్లు, 2020-21లో 253 కోట్లు, 2021-22లో 261 కోట్లు, 2022-23లో 275 కోట్లు, 2023-24లో 349 కోట్లు, మొత్తంగా 2369 కోట్ల రూపాయలు CARF నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా 2519 కోట్లు ఖర్చు పెట్టినాం, వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మొన్న వీరు వచ్చిన తర్వాత తెచ్చిన డబ్బు 283 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఖర్చు 256 కోట్లు పెట్టినారు. ఇట్లా అధ్యక్ష ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు నేను పద్దులప్పుడు మాట్లాడతా అని చెప్పిన. ఇది సింపుల్ అదే, ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వ రోల్ ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి, వాళ్ళే కాంట్రాక్టర్లను పెడతారు, వాళ్ళే కట్టించుకుంటారు, మన రోల్ తక్కువ ఉంటుంది. అయితే 2017 నుంచి పట్టించుకోలేదన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. దీని గజిట్ వచ్చిందే 2017లో. 2017లో గజిట్ వస్తే 2018లో మొదలై ఒక 2-3 సంవత్సరాలు పని నడిచింది అధ్యక్ష. అయితే సార్ ఆన్సర్లో చెప్పమన్నారు సార్, ప్లీజ్ ఒకటే ఆన్సర్లో చెప్పమన్నారు సార్.